హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రైల్వే డిపార్ట్మెంట్ ఈ 2024లో చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడానికి క్యాలెండర్ని అయితే రిలీజ్ చేసింది. ఏ మంత్ ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి ఆ క్యాలెండర్ని బేస్ చేసుకుని మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ నోటిఫికేషన్, జేఈ నోటిఫికేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. అయితే మనకి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పారు. ఆగస్ట్ మంత్ కంప్లీట్ అయినా సరే ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. బట్ సెప్టెంబర్ మంత్లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి మనకి షెడ్యూల్ అనేది అనౌన్స్ అయితే చేశారు. సెప్టెంబర్ 14వ తారీఖున అఫీషియల్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ రిక్రూట్మెంట్ 2024 రిలీజ్ కానైతే ఉంది. అండ్ ఆల్సో ఈ రిక్రూట్మెంట్లో మనకి 11,588 పోస్టులు అయితే ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్లో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేటటువంటి జాబ్స్ చూసుకుంటే మనకి టీసీకి సంబంధించిన జాబ్స్, టికెట్ క్లర్క్కి సంబంధించినటువంటి జాబ్స్ చాలా అంటే చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి రిక్రూట్మెంట్లో ఎన్టీపీసీ 2024 రిక్రూట్మెంట్లో 11,588 పోస్టులు అంటే అందులో ఎస్పెషల్లీ మనకి ఈ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించి 2,022 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ టీసీ జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే ఉన్నట్లయితే ఈ వీడియోలో మీకు నేను ఈ టీసీ జాబ్ గెట్ చేస్తే మీ జాబ్ రోల్ ఎలా ఉంటుంది అండ్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఈ జాబ్ గెట్ చేసిన తర్వాత కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, శాలరీ స్ట్రక్చర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. రైల్వే టీసీ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోండి. ఇక మనం ఆలస్యం అయితే చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్దాం. మోస్ట్ ప్రాబబ్లీ రైల్వే జాబ్స్ మీద ఎక్కువగా టికెట్ క్లర్క్ జాబ్స్ని చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. దానికి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో కనబడతాయి. ఆ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ముందుగా ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. మెయిన్లీ ఈ జాబ్ మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అదేంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జాబ్స్కి అప్లై చేయొచ్చు, లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో కూడా జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చేశారా, బైపీసీ చేశారా, సిఈసీ చేశారా, హెచ్ఈసీ చేశారా, లేదా ఎంఈసీ చేశారా అని చెప్పేసి ఎవరు అడగరు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అంటే మీరు డిప్లొమాతో కూడా జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. డిప్లొమాలో కూడా మీరు ఏ బ్రాంచ్ అని చెప్పేసి కూడా ఎవరు అడగరు. మీకు ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీలో ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకుంటే ఈ జాబ్స్కి అప్ టు 30 years వరకు అప్లై చేయొచ్చు. అప్లై అయితే చేయడానికి క్యాండిడేట్కి ఉండవలసినటువంటి మినిమం ఏజ్ చూసుకుంటే 18 years. ఇక నెక్స్ట్ రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓబీసీ క్యాండిడేట్స్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ వీళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వీళ్ళు అప్ టు 33 years వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీ వీళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వీళ్ళు 35 years వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్లీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వీళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వీళ్ళు రిజర్వ్ చేసిన పోస్టులకి. సో వీళ్ళు అప్ టు 40 years వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవైతే ఈ రైల్వే జాబ్ గెట్ చేయడానికి ఒక క్యాండిడేట్కి ఉండాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్ గెట్ చేస్తే మనకి జాబ్ రోల్ ఎలా ఉంటుంది, ఎటువంటి డ్యూటీస్ ఉంటాయి అండ్ ఆల్సో ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా మినిమైజ్ అయితే చేసి ఒక పీడిఎఫ్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండేటటువంటి ప్రైమరీ రోల్ అదేంటంటే టికెట్ వెరిఫికేషన్. మోస్ట్ ప్రాబబ్లీ మీరు టీసీ జాబ్ అని కానీ తెలిసే ఉంటుంది, మూవీస్లో రెగ్యులర్గా చూస్తుంటారు. టీసీ జాబ్ ప్రైమరీ డ్యూటీ చూసుకున్నట్లయితే మనకి టికెట్ వెరిఫికేషన్. ఏదైతే మనకి ట్రైన్లో ట్రావెల్ చేసేటటువంటి ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర వ్యాలిడ్ టికెట్ ఉందా లేదా, అంటే వాళ్ళు ఏదైతే ట్రావెల్ చేస్తున్నటువంటి కోచ్ ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్, ఆ కోచ్కి సంబంధించిన వ్యాలిడ్ టికెట్ ఉందా లేదా వాళ్ళు ఏదైతే ఆ ట్రైన్ డెస్టినీ ఉందో ఆ డెస్టినీకి వెళ్ళడానికి సంబంధించినటువంటి వ్యాలిడ్ టికెట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంటారు. అలా చెక్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైతే ప్యాసింజర్ ఉంటారో ఆ ప్యాసింజర్ దగ్గర వ్యాలిడ్ టికెట్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, చెక్ చేసుకుని వెరిఫికేషన్ తర్వాత కంప్లీట్ చేస్తారు. ఇన్ కేస్ వ్యాలిడ్ టికెట్ అనేది లేకపోతే వాళ్ళకి ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేయడం, ఇది మనకి ప్రైమరీ డ్యూటీగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ చెక్ చేయడం, తర్వాత వాళ్ళ దగ్గర వ్యాలిడ్ టికెట్స్ లేకపోతే వాళ్ళకి ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేయడం, అంటే ఫైన్స్ అనేవి వేయడం. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్యాసింజర్ సేఫ్టీ.
ఇది కూడా మనకి టీసీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ప్యాసింజర్ సేఫ్టీలో ఏమైతే ఉంటుందంటే ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇన్కంఫర్ట్ జరగకుండా చూసుకోవడం అనేది టీసీకి సంబంధించినటువంటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇది కూడా ఒకటి. అండ్ ఆల్సో ఎవరైతే ట్రైన్లో ట్రావెల్ చేసేటటువంటి ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళకి ఏదైనా కంఫర్టబుల్గా లేకుండా లేదా వాళ్ళు ఉండే కోచ్లో ఏమైనా ఎక్విప్మెంట్స్ వర్క్ కాకపోతే వాటికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఇవ్వడానికి టీసీని కన్సల్ట్ చేస్తారు. అటువంటి టైంలో కంప్లైంట్స్ అనేవి తీసుకుని వాటిని రిజాల్వ్ అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత కూడా మనకి టీసీకి అయితే ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ కస్టమర్ సర్వీస్. సో ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళని మనం కస్టమర్స్ అని కూడా పిలవచ్చు. ప్యాసింజర్స్ ఉంటారో ఆ ప్యాసింజర్స్ చూసుకున్నట్లయితే ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే రైల్వే టికెట్స్కి సంబంధించి కానీ రైల్వే ట్రావెలింగ్కి సంబంధించి కానీ ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండి వాటికి సంబంధించిన రిజల్యూషన్ తెలుసుకోవాలనుకుంటే వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా టీసీకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మెయిన్ డ్యూటీ. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్లాట్ఫామ్ పెట్రోలింగ్ అండ్ ఎంక్వైరీ కౌంటర్. సో ఇప్పుడు ఈ డ్యూటీస్ అనేది దాని గురించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఏదైతే మనకి డ్యూరింగ్ ది బిజీ పీరియడ్స్ లైక్ ఏదైనా ఫెస్టివల్ సీజన్ అవని లేదా ఏదైనా పెద్ద అకేషన్ కానీ ఉన్నప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ లేదా దసరా హాలిడేస్ ఇటువంటి టైంలో మనకి బిజీ షెడ్యూల్ అయితే ఉంటుంది. అటువంటి టైమ్స్లో మనకి ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో రైల్వే ప్లాట్ఫామ్స్ అక్కడ మనకి ఎవరైతే ప్యాసింజర్స్ పబ్లిక్స్ ఎవరైతే స్టే చేస్తుంటారో వాళ్ళ దగ్గర వ్యాలిడ్ ప్లాట్ఫామ్ టికెట్స్ ఉన్నాయా లేదని చెప్పి వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలామంది ప్లాట్ఫామ్ టికెట్స్ వెరిఫై చేయరు అని అనుకుంటారు. బట్ ఒక విషయం గుర్తుంచుకోండి, మనం చిన్న రైల్వే స్టేషన్స్లో వాటి గురించి పట్టించుకోరు కానీ మేజర్ రైల్వే స్టేషన్స్లో వాటి గురించి పట్టించుకుంటారు. ఇది మనకి వన్ ఆఫ్ ది ప్రైమరీ డ్యూటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్లాట్ఫామ్ పెట్రోలింగ్లో ఏదైతే మనకి టికెట్ వెరిఫికేషన్ ఉందో సేమ్ దాని కేటగిరీలోకే వస్తుంది. ఇక నెక్స్ట్ ఎంక్వైరీ కౌంటర్. ఏదైతే మనకి రైల్వే స్టేషన్స్లోకి మనకి ట్రైన్స్ అవుతాయో అక్కడ మనకి ఎంక్వైరీ కౌంటర్లోకి వెళ్ళి డేటాను సబ్మిట్ చేయడం, డేటాను తీసుకోవడం ఇవన్నీ కూడా మనకి టీసీకి ఉండేటటువంటి మెయిన్ డ్యూటీస్. సో ఇవైతే మనకి ఈ జాబ్కి సంబంధించినటువంటి రోల్స్ అండ్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా. ఇంకా మనకి డీటెయిల్గా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. బట్ ప్రైమరీ ఏవైతే యూస్ఫుల్ అయ్యేటటువంటివో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇక ఇప్పుడు మీరు ఈ టీసీ జాబ్కి ఉండేటటువంటి సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి 2 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ లాంటివి కండక్ట్ అయితే చేసి సెలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ అయితే చేస్తారు. ప్రైమరీగా అయితే మనం ఈ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 గురించే మాట్లాడుకోవాలి. మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఉండే విధంగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 గురించి ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఏదైతే ఉందో అంటే స్టేజ్ 1 సిబిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి మనకి 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. అంటే 1.5 అవర్ టైం అయితే ఇస్తారు ఎగ్జామ్కి సంబంధించి. ఈ ఎగ్జామ్లో టోటల్లీ మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ మొత్తం మనకి 3 సెక్షన్స్గా అయితే ఉంటుంది. సెక్షన్ 1లో మనకి జనరల్ అవేర్నెస్ దీనికి సంబంధించి 40 మార్క్స్, సెక్షన్ 2లో మ్యాథమెటిక్స్ దీనికి సంబంధించి 30 మార్క్స్, సెక్షన్ 3లో జనరల్ ఇంటెలిజెన్స్ కమ్ రీజనింగ్ దీనికి సంబంధించి కూడా 30 మార్క్స్. ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి వస్తుంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని క్యారీ అయితే చేస్తుంది. అండ్ ఆల్సో ఏదైతే ఈ ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ని ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అటెంప్ట్ అయితే చేస్తుంటే వాళ్ళకి 120 మినిట్స్ టైం అయితే ఇస్తారు. దానితో పాటు ఏదైతే స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉందో దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనం స్టేజ్ 2 సిబిటీకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలి. ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ అభ్యర్థులకు చూసుకుంటే 40% మార్క్స్ రావాలి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 30%, ఎస్సీ కేటగిరీకి 30%, ఎస్టీ క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ అయితే వస్తేనే స్టేజ్ 2 సిబిటీకి క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది. ఇక స్టేజ్ 2 సిబిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఇక్కడ కూడా మనకి 90 మినిట్స్ అంటే 1.5 అవర్ టైం అయితే ఇస్తారు. బట్ ఇక్కడ ఎగ్జామ్ చూసుకుంటే 120 మార్క్స్ జరుగుతుంది అండ్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఎగ్జామ్ పేపర్ మనకి 3 సెక్షన్స్లోనే ఉంటుంది. అందులో సెక్షన్ 1లో జనరల్ అవేర్నెస్ దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్, సెక్షన్ 2లో మ్యాథమెటిక్స్ దీనికి సంబంధించి 35 క్వశ్చన్స్, సెక్షన్ 3లో జనరల్ ఇంటెలిజెన్స్ కమ్ రీజనింగ్ దీనికి సంబంధించి కూడా 35 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతాయి. అయితే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ స్టేజ్ 2 ఎగ్జామ్ అయితే రాస్తే వాళ్ళకి ఇక్కడ కూడా మనకి 120 మినిట్స్ టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఇక్కడ కూడా సేమ్ మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. సో ఈ విధంగా మనకి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్యాటర్న్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల ఎన్టీపీసీ అంటే చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు. 2019 అయితే అరౌండ్ 1 crore ప్లస్ కూడా అప్లై అయితే చేశారు. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అప్లై చేస్తారు, ఎందుకంటే 2019 టు ఇప్పుడు వరకు 5 years అయితే కంప్లీట్ అయిపోయింది రైల్వే నుంచి ఒక ప్రాపర్ నోటిఫికేషన్ వచ్చి. ఇంకా ఎక్కువ మంది అప్లై అయితే చేయొచ్చు. ఇటువంటి టైమ్స్లో డిఫరెంట్ ఫ్రాడ్ వెబ్సైట్స్ అనేవి డిజైన్ అవుతుంటాయి. వాటిని క్లిక్ చేసి మీరు అప్లై చేస్తే మీ అప్లికేషన్ ఫీజు అమౌంట్ డిడక్ట్ అవుతుంది. సమ్ టైమ్స్ మీ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్స్ డేటా కూడా స్టోలన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ని 1 లేదా 2 సార్లు చెక్ చేసుకుని ఆన్లైన్లో అప్లై అయితే చేయండి. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఈజీగా కొంచెం అమౌంట్ అనేది డిడక్ట్ అయ్యే ఛాన్సెస్, ఫ్రాడ్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి యాక్టివ్గానే ఉంటాయి. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినట్టు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లోనే పిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లై అయితే చేసినప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500 రూపీస్. ఈ 500 రూపీస్ అప్లికేషన్ ఫీజుని అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి. అయితే ఈ 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ స్టేజ్ 1 ఎగ్జామ్కి అటెంప్ట్ అవుతారో వాళ్ళకి 400 రూపీస్ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు అప్లై అయితే చేసినప్పుడు మీ ఓన్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడం లేదా మీ రిలేటివ్స్ అయితే యూస్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే మీకు అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది కాబట్టి. లేదా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై అయితే చేస్తే వాళ్ళకి డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళకే అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు అయితే అప్లై చేసినప్పుడు మీ ఓన్ కార్డ్స్ అయితే యూస్ చేయడానికి ట్రై అయితే చేయండి. అప్లికేషన్ ఫీజు ఏదైతే 500 ఉందో అది ఓన్లీ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్కే. అయితే పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసుకుంటే ఓన్లీ 250 రూపీస్ మాత్రం అప్లికేషన్ ఫీజ్. అండ్ ఆల్సో వాళ్ళు కూడా స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ అయితే వాళ్ళకి వాళ్ళ 250 రూపీస్ అమౌంట్ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇవైతే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక మనం ఏదైతే ఈ జాబ్ ఉందో ఈ జాబ్ని గెట్ చేస్తే మనకి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ జాబ్కి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్గా జాయిన్ అవుతారు. తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఉండేటటువంటి వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మీకు సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్గా ప్రమోషన్ రావడం జరుగుతుంది. తర్వాత కూడా చూసుకుంటే మీకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్గా ప్రమోషన్ జరుగుతుంది. ఇక ఫైనల్లీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఇన్ కేసు ఎవరైనా సరే టూ ఎర్లీగా జాబ్ అనేది గెట్ చేసి, అంటే ఒక 20 లేదా 19 ఇయర్స్లోనే ఈ జాబ్ అనేది గెట్ చేసి లాంగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండి తర్వాత హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళు స్టేషన్ మాస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా మోస్ట్ ప్రాబబ్లీ 3 స్టేజెస్లోనే ఎక్కువ ప్రమోషన్స్ అయితే ఉంటాయి కాబట్టి 3 ఇచ్చాను. ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే స్టేషన్ మాస్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని అయితే ఇంక్లూడ్ అయితే చేయలేదు. సో ఇవైతే ప్రమోషన్స్ అండ్ కెరీర్ గ్రోత్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక ఫైనల్లీ శాలరీ అండ్ అలవెన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అలవెన్సెస్కి సంబంధించిన వివరాలన్నీ కూడా రాయలేదు. డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్ డీటెయిల్స్ ఏవి కూడా ఇక్కడ రాయలేదు. బట్ మీరు కనుక ఈ టికెట్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు ఇనీషియల్గా బేసిక్ పే చూసుకుంటే 21,700 రూపీస్ అయితే ఉంటుంది. విత్ ఆల్ అలవెన్సెస్, ఐ మీన్ హౌస్ రెంట్ అలవెన్సెస్, మెడికల్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్లీ 31,940 లేదా 32,000 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే మీరు డ్రా అయితే చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, మీరుండే సిటీస్ని బేస్ చేసుకుని, స్టేట్స్ని బేస్ చేసుకుని హౌస్ రెంట్ అలవెన్సెస్లో కొన్ని అలవెన్సెస్లో చేంజెస్ రావడం వల్ల ఈ శాలరీ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరుండే ఏరియాస్ని బేస్ చేసుకుని అలవెన్సెస్ అనేవి ఇంకా తక్కువగా ఉంటే శాలరీ అనేది కాస్త డిక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఏదైతే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో టీసీకి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయో ఆ జాబ్స్కి సంబంధించినటువంటి జాబ్ రోల్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్, కెరీర్ గ్రోత్, ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే మనం ఫుల్ డీటెయిల్స్ అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్లు ఇస్తారు కాబట్టి వాటిని బేస్ చేసుకుని మనకి వేరే ప్యాటర్న్, ఐ మీన్ సిలబస్ ఎలా ఉంటుందో ఆ డీటెయిల్స్ అయితే కవర్ చేద్దాం. సో ఇప్పటి వరకు అయితే ఈ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ లేదా ఇటువంటి జాబ్ ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ కేస్ మీకు ఇంకా ఏమన్నా రైల్వే జాబ్స్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాటి డీటెయిల్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిపై కూడా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను.
ఓవరాల్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.